మా మమ్మీ చేసే కిచిడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది గైస్. సో ఆ రెసిపీ అయితే మీతో కూడా షేర్ చేసేసుకుంటాం. ఫస్ట్ అయితే కొంచెం కందిపప్పు, పెసరపప్పు, ఇంకా సామలు ఈజ్ అ టైప్ ఆఫ్ మిల్లెట్స్. సో అవన్నీ యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు వీటిలో మొత్తం కొంచెం అవి ములిగేదాకా ఫుల్గా వాటర్ వేసేసుకుని ఇందులోనే ఆనియన్, పొటాటో, టమాటో, క్యారెట్, క్యాప్సికమ్ ఇవన్నీ యాడ్ చేసేసుకుని ప్రెషర్ కుక్కర్లో పెట్టేసుకోవాలి ఫర్ 3 విజిల్స్. సో 3 విజిల్స్ అయ్యాక ఇలా ఉంటుంది అనమాట. మేము కొంచెం గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసాము. సో విజిల్స్ మొత్తం అయిపోయాక ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఇందులో టర్మరిక్, సాల్ట్, పెప్పర్ యాడ్ చేసేసుకోవాలి. తర్వాత కొంచెం గీలో కొంచెం క్యాషూ నట్స్ కూడా ఫ్రై చేసేసుకుని అది కూడా యాడ్ చేసేసుకుని కొరియాండర్ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి గైస్. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా చాలా కంఫర్టింగ్గా ఉంటుంది. దీన్ని ఇంకా సూపర్ టేస్టీగా చేయాలంటే ఒక్క స్పూన్ గీ పైన అలా వేసుకోండి, చాలా బాగుంటుంది. బాయ్ గైస్.